ప్రజా సమస్యల పరిష్కారం కొరకే సిపిఎం పార్టీ పోరాడుతుందని మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి తెలిపారు. శుక్రవారం సిపిఎం మండల శాఖ ఆధ్వర్యంలో నాంపల్లి మండల కేంద్రంలోని పలు వీధులను పరిశీలించి సమస్యలను మీడియా ద్వారా వ్యక్తపరిచారు. మండల పరిధిలోని మేళ్లవాయి గ్రామాన్ని సందర్శించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకే సిపిఎం పార్టీ పోరాడుతుందని మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి తెలిపారు. శుక్రవారం సిపిఎం మండల శాఖ ఆధ్వర్యంలో నాంపల్లి మండల కేంద్రంలోని పలు వీధులను పరిశీలించి సమస్యలను మీడియా ద్వారా వ్యక్తపరిచారు. మండల పరిధిలోని మేళ్లవాయి గ్రామాన్ని సందర్శించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ గ్రామాలలో సంక్రమమైన డ్రైనేజీ నిర్మాణం లేకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అకాల వర్షాల కారణంగా ఎక్కడ నీరు ఒక్కడే వీధులలో నిలిచి మురికి నీరుగా మారి దోమలు ఈగలకు ఆవాసాలుగా ఏర్పడి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. గ్రామాలలో ప్రజాప్రతినిధులు లేక అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై నిర్వహిస్తున్న సర్వే సందర్భంగా సిపిఎం పార్టీ కార్యకర్తలతో కలిసి మండల పరిధిలోని పలు గ్రామాలను సందర్శిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా సమస్యలను నేరుగా గుర్తించి వాటి పరిష్కారం కొరకు సిపిఎం పార్టీ కృషి చేస్తుందని ఆయన అన్నారు. ప్రతిరోజు వివిధ అవసరాల నిమిత్తం మండల కేంద్రానికి నిత్యం ప్రజలు వస్తూ పోతుంటారని, మండల కేంద్రంలో కూడా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళితో పాటు సిపిఎం మండల కమిటీ సభ్యులు కొమ్ము లక్ష్మయ్య, అందుగుల రాములు, తిరుమలేష్, కొమ్ము భిక్షమయ్య, కసిపాక, వేలాద్రి, కొమ్ము రాములు, కొమ్ము వెంకటయ్య, కుందెళ్ల ఈదయ్య, బొడ్డుపల్లి లింగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో ఉన్నటువంటి బీసీ కాలనీ, ముదిరాజుల కాలనీలో ఉన్నాము. స్థానిక సమస్యల మీద సిపిఎం పార్టీ సర్వే నిర్వహించడం జరుగుతుంది. నాంపల్లి మండల కేంద్రమైనటువంటి ఈ బీసీ కాలనీలో సీసీ రోడ్డు దాదాపు మొత్తం పగిలిపోయి 4 సంవత్సరాలు అవుతున్నాయని ఇక్కడ కాలనీ వాసులు చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పటి వరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించకుండా, ఇది మెయిన్ మండల కేంద్రం కాబట్టి ఇది రహదారులకు మెయిన్ రస్తాగా ఉంటుంది. కానీ ఇక్కడ 2-3 సార్లు వాహనాలు పడినాయి, పిల్లలకు దెబ్బలు తగిలినాయి అని చెప్తా ఉన్నారు, ప్రమాదాలకు గురవుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. కానీ అధికారులు స్పందించకుండా ఈ మోరీలు అసంపూర్తిగా ఉన్నటువంటి మోరీలని తక్షణమే డ్రైనేజీని పూర్తి చేసి ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులు దీన్ని తక్షణమే స్పందించి ఇలా ప్రమాదాలకు గురవుతూ ఉన్నారని కూడా 4 సార్లు విన్నమించుకున్నా కూడా దీని సమస్య పరిష్కరించలేదని ఆందోళన చెందుతూ ఉన్నారు. దీని మీద సిపిఎం పార్టీగా రేపు 1 తారీఖు నాడు ఎంఆర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యల్ని, అదేవిధంగా నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి సమస్యల్ని, అంబేద్కర్ చౌరస్తా నుండి అయోధ్య ఇంటి వరకు ఒక చినుకు పడితే మొత్తం కూడా చెరువులను తలపించే విధంగా నీళ్లు జమ అవుతున్నాయి. కానీ అధికారులు స్పందించట్లేదని ఆందోళన చెందుతూ ఉన్నారు. దీని మీద సిపిఎం పార్టీ ఖచ్చితంగా పోరాటం చేసి ఈ సమస్య తక్షణమే పరిష్కరించేంత అయ్యేంత వరకు ప్రజల్ని ఏకం చేసి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునియడం జరుగుతూ ఉంది. నాంపల్లి మండలం మేళ్లవాయి గ్రామంలో ఉన్నాము. స్థానిక సమస్యలపైన సిపిఐఎం పార్టీ నిరంతరం స్థానిక సమస్యల్ని అధ్యయనం చేసి పోరాటానికి సిద్ధమవుతూ ఉంది. ఈరోజు ఏ ప్రభుత్వాలు మారినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు అట్నే స్థిరంగా ఉన్నాయి, ఇంకా తిష్టేసి కూర్చున్నాయి. గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికలు జరగక, అదేవిధంగా స్థానికంగా ప్రజాప్రతినిధులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మన మేళ్లవాయి గ్రామంలో మేజర్ సమస్యలు డ్రైనేజీ సమస్య ఉంది. ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలో డ్రైనేజీ పూర్తి చేయాలని, అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న ఈ సీసీ రోడ్లను, అదేవిధంగా మన మేళ్లవాయి నుంచి ఇక్కడ తుమ్మలపల్లి వరకు కూడా బీటీ రోడ్డు వేయాలని, గుంతల్ని పూడ్చాలని, అదేవిధంగా మన చెరువులో మొత్తం కూడా అక్రమ తవ్వకాలని ఆపాలని, ఖచ్చితంగా అది స్టోరేజీ నీళ్లు మొత్తం కూడా గ్రౌండ్ వాటర్ లేకుండా మొత్తం చెరువును మొత్తం పూడిక అక్రమ తవ్వకాలని ఆపాలనేది కూడా చేస్తూ ఉన్నాం ఈరోజు పోరాటం. అదేవిధంగా రేపు మొత్తం కూడా ఇండ్ల స్థలాలు, అదేవిధంగా
అర్హులైన వాళ్ళకు ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు కావాలని కోరుతా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖచ్చితంగా నిర్మించి ఇవ్వాలి. అదేవిధంగా గతంలో ఇండ్ల స్థలాల గురించి పోరాటం చేసినాం. అక్కడ ఇండ్లు నిర్మించి ఇవ్వాలనేది మన అర్హులైన వాళ్ళకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలనేది రేపు నాంపల్లి మండల కేంద్రంలో ఫస్ట్ నాడు సెప్టెంబర్ 1 తారీఖు నాడు ధర్నా ఉంటుంది తహసీల్దార్ కార్యాలయం ముందు. మొత్తం కూడా మండలంలో ఉన్న వివిధ గ్రామాల్లో సర్వే చేసిన సందర్భంగా వచ్చిన సమస్యల మీద ఖచ్చితంగా పోరాటానికి సిపిఎం పార్టీ ధర్నా చేస్తుంది. అందరూ పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నాము. స్థానిక సమస్యల మీద సిపిఎం పార్టీ సర్వే సందర్భంగా చాలా సమస్యలు వెలికి తీయడం జరిగింది. ముఖ్యంగా బీసీ కాలనీలో, ముదిరాజుల కాలనీలో సీసీ రోడ్డు మొత్తం కూడా పగిలిపోయి, మోరిగూడ మొత్తం కూడా డ్రైనేజ్ మొత్తం కూడా పగిలిపోయి పోలేని పరిస్థితిలో ఆ కాలనీలో, బీసీ కాలనీలో ఉంది. అదేవిధంగా నీళ్లు వస్తే దీన్ని మొత్తం కూడా చెరువుల్ని తలపించే విధంగా ఇక్కడ నాంపల్లి మండల కేంద్రంలో అది కూడా ఇక్కడ అధికారులు పట్టించుకోలేని స్థితిలో ఉన్నారు. ఎప్పుడు వచ్చినా కూడా ఏడబడతారో 2-3 సార్లు ప్రమాదాలకు గురైనారు. ఫ్యామిలీతో వచ్చినప్పుడు బండ్లతో వస్తే గుంతలుండి ఈ నీళ్లు ఎంత లోతున్నాయనే తెలియని పరిస్థితిలో సీసీ మన ఇక్కడ గారెంక వినోద్ ఇంటికాడ నుంచి మన అంబేద్కర్ చౌరస్తా వరకు మొత్తం కూడా 2 ప్రాంతాల్లో తీవ్రంగా నీళ్లు వస్తే చినుకు రాలితే చెరువులు తరపించే విధంగా ఉంది మండల. అదేవిధంగా గ్రామ కార్యదర్శి అధికారులు దీన్ని తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని, అదేవిధంగా డ్రైనేజీ సమస్యని తక్షణమే పరిష్కరించాలి, అది దాని మరమ్మతులు చేపట్టాలని, నాంపల్లి మండలంలో ఉన్న వివిధ సమస్యలను పరిష్కరించాలి, అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి, అదేవిధంగా రేషన్ కార్డులు, అదేవిధంగా 4 ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 4 పథకాలు అమలు చేస్తా అన్నది అది కూడా అమలు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉంది.